హోల్సేల్ ధరలకే రిటైల్ గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ఏమనగా, నిన్న రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆయన రాచమల్లు కాదు, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పత్రికా విలేకరుల మీద చాలా ప్రేమ వలకపోసినాడు. మామూలు ప్రేమ కాదు నాయన, అది చాలా చాలా ఎక్కువ వలకపోసినాడు ప్రేమ. లాస్ట్ గవర్నమెంట్ లో ఇదే ఆర్బీకేలో ఒక పత్రికా విలేకరిని, యూట్యూబ్ ఛానల్ విలేకరిని ఎంత ఘోరంగా మాట్లాడినాడు అనంటే అవి మీ అందరికీ తెలుసు. మధ్యాహ్నం 11 గంటలప్పుడు లైట్ వెలుగుతుందని అతని సెల్లులో ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే, ఆ మెసేజ్ని చూసి ఏం ఉన్నారా లేదా మున్సిపాలిటీ అనేది అతను ఆ విధంగా పెడితే, ఇదే బంగారెడ్డి అతన్ని ఎంత ఘోరంగా మాట్లాడినాడంటే ఊరేసుకోవాలి ఆ విలేకరి ఇతని మాటలకు. ఇంకొక విలేకరిని అయితే ఊరు ఇడిపించినారు. పేర్లు కానీ చెప్పగలం, ఎందుకంటే అది బాగుండదు. నిన్న ఆయన పేరు కానీ చెప్పినాడు, అది సభ్యత కాదని మేమేం పేర్లు చెప్పము. మీరు అంత ప్రేమ ఒలకపోయాల్సినంత మనుషులు కాదు, మీదంతా క్రిమినల్ మెంటాలిటీ. నిన్నటి దినం 150 కోట్ల ప్రభుత్వ భూమి స్వాహా అని రాసినావు. ఆ స్థలం గురించి నేను చెప్తా. ఇప్పుడు 2014 వరకు ఆ స్థలం ఆన్లైన్లో ఉన్నది. 19లో గవర్నమెంట్ వస్తానే నువ్వు దాన్ని ఆన్లైన్ లో ఉండే స్థలాన్ని డిస్ప్యూట్ ల్యాండ్ గా చేసినావు. నేను పోరెడ్డి నరసింహారెడ్డి, మీ బామర్ది బంగారెడ్డి చెప్తే నేను పోరెడ్డి నరసింహారెడ్డి ఆ స్థలం కాడికి పోయినాం. పోతే దళిత లీడర్ అంబేద్కర్ అని ఆయన, అగ్గిరాముడు, వీళ్ళకు ప్రాబ్లం జరుగుతున్నాయి. ఇది వాస్తవమా కాదా? నువ్వు మమ్మల్ని ఆ స్థలం కాడికి పంపించింది చెప్పు. రాజముల్లో అభం శుభయం తెలని కొండారెడ్డిని, మా ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారిని మాట్లాడుతాండవే ఆ స్థలం ఎత్తాలా 150 కోట్లని. చోటపల్లి లక్ష్మీరెడ్డి అన్న, ఆయన మాట్లాడే అర్హత గానీ లేదు. మునువర్ను గాని ఎంత తిన్నా వాళ్ళ డబ్బు సాగినారు నిన్ను. నీకు జీపు లేనప్పుడు డీజిల్ కు జీపు డబ్బుతో సహా ఇచ్చినారు వాళ్ళు. అట్టటోళ్ళని మాట్లాడతావా? ఏమంటే నీకు దేవుడు అదేం పుట్టలే, పెరాలసిస్ స్ట్రోక్. ఏం రాచముల్లో నీతి వాక్యాలు బాగా చెప్తావు కదా. దీని గురించే మా కొండారెడ్డి అన్న, మా ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టాలన్నా. నువ్వు చేసే కబ్జాలకు నిఖిల్సన్ ఏం మీ బావా? నిఖిల్సన్ ఎవరు తిన్నాది? అది ఎత్తేయలేను. ఇప్పటికే చోటపల్లి లక్ష్మీరెడ్డి అన్న అనుకుంటే ఆడ జెండాలు బాతగలాడు. అయిపో మంచి మనిషి కాబట్టి నువ్వు ఎన్ని మాట్లాడుతానే ఊరుకున్నాడు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇప్పటికైనా మా కొండారెడ్డి అన్నను కానీ, మా ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారిని కానీ ఆధారాలుంటే మాట్లాడు. నోటికొచ్చిందని మాట్లాడమే. ఇదే నీ సాక్షి పత్రిక ప్రభుత్వ స్థలం ప్రైవేట్ పరం అని పెద్ద క్యాప్షన్ పెట్టింది. చూడు, పెట్టింది కదా. ఆ రోజుకేమో చదివేస్తారు, అబ్బా ఎంత స్థలం ఎత్తినారా అని. మళ్ళా నెక్స్ట్ డే ఏం పెట్టినావన్నా? అది ప్రభుత్వ భూమి కాదు చెప్పు. సాక్షి విలేకరు వీరారెడ్డి ఉన్నాడని నీ ఇష్టం వచ్చినట్టు రాపిస్తాండవు. బంగారెడ్డి మాటలు నమ్మి వీరారెడ్డి అన్నా, నీకు ఏడుంది? నా అమృతానగర్ లో ఇల్లు వేసి రూములు వేసినావు నువ్వు. ఎరుగుంటలో నీకుంది భూమి విలేకరి కింద, అమృతానగర్ లో వేసినావు. యానుంచి వస్తాయన్నా ఇన్ని? మెయిన్ రోడ్ లో వస్తాదా నీకు? బీదలకు ఉన్నాడు ఇల్లు ఇచ్చింది, షాపింగ్ కాంప్లెక్స్ కాదు. అది ఇంకొక రోజు మాట్లాడతా.
ఎమ్మెల్యే వరద స్కెచ్ అని వేసినావు. దీని మీద మేము ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాం. ఏమన్నా నీకు చెప్పినాడా? ఏమన్నా ఇన్నావా? ఆయన రాజమౌళి అని ఉన్నాడు సినిమాలలో, అదన్నా తీసుకోపో. ఎట్టా ఊరుకుండావు? తీసేసిన తహసీల్దార్ మాత్రం ఇంటికాడ ప్రెస్ మీట్లు పెట్టుకుంటా. తెలుసుకొని మాట్లాడు. మచ్చుకోటి ఉదాహరణ చెప్తా. నువ్వు చేసిన పంచాయతీలు ఒకటే, ఎక్కువ వద్దు. కొండారెడ్డి అన్న గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు కదా, అలాంటి వ్యక్తి కొండారెడ్డి అన్న లాంటి వ్యక్తి ఈ ప్రొద్దుటూరికి ఉండడం చాలా అదృష్టం. మా కర్మ బట్టే నువ్వు ఎమ్మెల్యే అయినావు. లాస్ట్ టైం ఒక గబ్బిరెడ్డి నాగిరెడ్డి వాళ్ళ కూతురు భార్యాభర్తల పంచాయతీకి వస్తే ఆ పాప దగ్గర 25 లక్షల డబ్బు తీసుకున్నావు, నేను సెటిల్మెంట్ చేస్తా అని. తెలుసా? ఇచ్చినావా డబ్బును? ఆ పాప తిరిగి ఉక్కు ప్రవీణ్ కాడికి పోయింది, ఏదో క్లాస్మేట్ అని. అప్పుడు తెలుసుకొని నేను అనరాని మాటలు ఒక బ్యాగులో తీసి లెక్క ముఖాన్ని ఇట్ట కొట్టినావు. ఆ పాప పోయి ఇంటికాడ ఎంచుకుంటే ఎంత ఉంది? దాంతో 4 లక్షలు ఉంది. 24 లక్షలకు 4. ఇది నీ నీతి. పోలీసు వాళ్ళకి ఇవ్వాలా, డిఎస్పీకి ఇవ్వాలా, సిఐలకి ఇవ్వాలని లెక్క తీసిన కథ ఉంది. ఏమంటే మాకు నీ మాదిరి ఓపిక లేక ప్రెస్ మీట్లు పెట్టడంలే. అదే కొండారెడ్డి అన్న ఆ పాప పంచాయితే సెటిల్ చేసి భార్యాభర్తలను కలిపినాడు. తెలుసా నీకు అది? హైదరాబాద్ లో కలిపినాడు. అదే నువ్వే కలిపింటే అట్లా అమ్మ రంగరంగ వైభవంగా ఒక పట్టు చీర ఇంకోటి ఇచ్చి నేను కలిపినా అని పెట్టుకునింది. ఆయన ఏమన్నా చెప్పుకున్నాడా? చెప్పుకోలే. డబ్బు తినింది నువ్వు, పంచాయతీ చేసింది ఆయన. ఇది రాచమల్లు నీ నిజ రూపము. వీరారెడ్డి మీద ప్రైవేట్ కంప్లైంట్ చేస్తాం. దీని మీద నిజ నిర్ధారణ ప్రూఫ్ చేయాలి మాకి. నిన్న రాసిన దాని మీద ఏమన్నా కొండారెడ్డి వరదరారెడ్డి ఏమన్నా సంతకాలు పెట్టినారా? ఏడన్నా భూమిని ఈ గవర్నమెంట్ లో ఎవరో ఎత్తేస్తారనే దాన్ని లిటిగెంట్ పెట్టి నువ్వు చేస్తాడు. రిజిస్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేయలేన్నాను. 18 లక్షలు ఇచ్చింది ఆయమ్మ. ఆడ లేచేదానికి టెంట్ 18 లక్షలు. నువ్వు మళ్ళా నీతి వాక్యాలు చెప్తావు. రౌనమర్చి స్కూల్ అన్నావు. ఆ పిల్ నెంబర్ చెప్పున్నా. కోర్టులో కేసు వేసినావు కదా, పిల్ల ఒక నెంబర్ వచ్చింటుంది కోర్టులో, అది చెప్పు. దాంతోగానే తినావు లెక్క. కమిట్మెంట్ అయినా మధ్యవర్తుల ద్వారా నేను పిల్లేస్తా అన్నావు కదా, ఇది ఆ నెంబరు పబ్లిక్ చేయి. ఏ టోకెటో పిల్ నెంబర్ చెప్పు. మేము నువ్వు కాంప్రమైజ్ అయినామంటావు డబ్బు తీసుకొని. అయినావు నువ్వు డిఏడబ్ల్యూలో కాలే, నీకు సంబంధం లేకపోయినా డబ్బు ఎత్తలే. మళ్ళా నీతి వాక్యాలు. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం
ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్ మీ కుటుంబం నమ్మే నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద ఎన్డీఎల్ఆర్ రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా.